ग्रेटर हैदराबाद के बल्दी इंतखाबात का ऐलान कर दिया गया है। 1 दिसंबर को राय दही होगी और इस बार खातून होगी मेयर। तेलंगाना इलेक्शन कमिश्नर सी पार्थसारथी ने आज GHMC इंतखाबात का शेड्यूल जारी कर दिया है, जिसके मुताबिक चारशंबा 18 नवंबर 11 बजे दिन से नामजदगियां दाखिल करने का सिलसिला जारी होगा। नामजदगियों की जांच 21 नवंबर को होगी और 22 नवंबर को उम्मीदवारों के पर्चे नामजदगियां वापस लेने की आखिरी तारीख है और इसी दिन उम्मीदवारों की खताई लिस्ट जारी कर दी जाएगी। पार्थसारथी के मुताबिक इंतखाबात इस बार बैलेट पेपर पर होंगे। वाज़ेह है कि तकरीबन 74 लाख राय दहिंदगान इंतखाबात में अपने हक़ राय का इस्तेमाल करेंगे। इस इंतखाबात के लिए तकरीबन 9000 पोलिंग स्टेशंस पर तकरीबन 48,000 पोलिंग एजेंट्स व फ्लाइंग स्क्वाड्स मुतय्यन किए जाएंगे। 4 दिसंबर को बल्दी इंतखाबात के नताइज जारी कर दिए जाएंगे। 131 ప్లేస్లో స్ట్రైకింగ్ ఫోర్స్ అంటే వీటి సైజ్ పెరుగుతా ఉంది. నంబర్ ఆఫ్ పోలీస్ మ్యాన్ విత్ గన్స్, రూట్ మొబైల్ పార్టీ ఎంతమంది ఉండాలి, స్ట్రైకింగ్ ఫోర్స్ ఎంతమంది ఉండాలి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎంతమంది ఉండాలి, స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. మేజర్ ప్రాబ్లం అయితే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. సీరియస్ ప్రాబ్లం సీరియస్ని బట్టి ప్రధానంగా పోలియో రోజు వీళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది. సో రూట్ మొబైల్స్ 356, స్ట్రైకింగ్ ఫోర్సెస్ 131, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ 44. అట్లాగే 40. అట్లాగే హైదరాబాద్ వాళ్ళు కాకుండా ఎక్కడో వచ్చి హైదరాబాద్లో ఉన్నారంటే పోలీస్ వాళ్ళు కూడా నిఘాపెట్టి వాళ్ళని బయటికి పంపించే ఏర్పాట్లు కూడా ఎలక్షన్లో జరుగుతాం. ఎక్కడుంది నా పోలింగ్ స్టేషన్ తెలుసుకున్నానంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే GHMC కమిషనర్ గారు వారి సిబ్బంది ద్వారా BLOs ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్, ఓటింగ్ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓటర్స్, ప్రతి ఓటర్ కనుక ఓటర్స్ ని పంపితే తప్పకుండా వాళ్ళు పోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే టైం వేస్ట్ కాదు, ఈ బిల్డింగే నేను పోతే అక్కడ నా ఓటు ఉందనే ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అట్లాగే మా వెబ్సైట్లో కూడా ఓటర్ స్లిప్ను టీపోల్ సాఫ్ట్వేర్లో ప్రొవిజన్ ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మొబైల్ యాప్ కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. దాంట్లో కూడా లొకేషన్ తెలుసుకోవచ్చు. మీరు ఓటర్ స్లిప్ ఎవరి ఇవ్వకుండా మామూలుగా జనరల్ ఎలక్షన్స్లో పొలిటికల్ పార్టీస్ కూడా పార్టీ సింబల్ లేకుండా ఓటర్ స్లిప్ ఫిల్ చేయడానికి ఉండేది మామూలు ఎలక్షన్లో. బట్ ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు తీసేశారు. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్న నిబంధనల ప్రకారం పొలిటికల్